హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. మీరు షార్ట్ వీడియోలో ఆల్రెడీ ఈరోజు మార్నింగే పోస్ట్ చేశాను. మేము ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేయండి అని చెప్పేసి. మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము. ఎందుకు అని అంటే మా పిన్ని వాళ్ళది 25th యానివర్సరీ సెలబ్రేషన్స్ చేయడానికి వచ్చాము. ఈ డే కోసం మేము చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాము. ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి. సో అలా ఆలోచిస్తుండగానే డే వచ్చేసింది. సో మొత్తానికి ఆ రోజు అందరం అక్కడ గ్యాదర్ అవ్వాలి, ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అక్కడ కలవాలి అని చెప్పి అనుకున్నాము. అలాగే అందరూ కూడా వచ్చారు. మీ అందరికీ తెలుసు మా పిన్ని వాళ్ళు బెల్లంపల్లిలో ఉంటారు, అమ్మమ్మ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు, సేమ్ పక్క పక్కనే ఇల్లులో. అక్కడ మేము మా పిన్ని మా చెల్లె ముగ్గురం కలిసి ముచ్చట్లు పెడుతున్నాము. ఊరికే వంటలు ఎలా చేస్తున్నారు ఏంటి అని చూస్తున్నాము అంతే. అంతలోనే అందరూ వచ్చేస్తున్నారు. మా చిన్నతో కూడా వచ్చేసింది. సో రాగానే ఉప్పర్ మీటింగ్ స్టార్ట్ చేశారు. ఊరికే ఒకరి మీద ఒకరి కామెడీ చేసుకోవడం అలా స్టార్ట్ చేశారు. అలా అలా మార్నింగ్ మొత్తం గడిచిపోయింది. ఈవినింగ్ అవ్వగానే రెడీ అవ్వడం స్టార్ట్ చేశాము. ఫస్ట్ మా పిన్నిని పెళ్లి కూతుర్ని రెడీ చేయాలి కాబట్టి ఫస్ట్ పెళ్లి కూతురులాగా రెడీ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ మా పిన్నిని రెడీ చేశాక మేము రెడీ అవుదాం అనుకున్నాం. మా పిన్నిని రెడీ చేయడం స్టార్ట్ చేసాము. బట్ మా పిన్ని చాలా అంటే చాలా బిజీ ఉంది. ఎందుకంటే అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతాయి అనేది కొంచెం భయం ఉంటుంది కదా. ఏదైనా ఫంక్షన్ చేస్తున్నామంటే వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఫుడ్ అనేది కరెక్ట్ అందుతుందా లేదా అని చూస్తారు కదా. సో మా పిన్ని ఆ టెన్షన్లో ఉంది. లాస్ట్కి అయితే మేము మా పిన్నిని మంచి పెళ్లి కూతురులాగా కుందన బొమ్మలాగా రెడీ చేసాము అందరం కలిసి. సో అలా రెడీ చేయగానే వీళ్ళందరూ అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. బట్ రెడీ అయిపోయారు, బట్ ఇంకా వెయిట్ చేస్తున్నారు. సో అప్పుడే రెడీ ఉంటే మీకు ఒక 2-3 అవర్స్ పడుతుందని చెప్పారు. 2-3 అవర్స్ కాదు, చాలానే పట్టింది మేము అందరం రెడీ అవ్వడానికి. లాస్ట్కి అయితే మా బాబాయ్ కూడా వచ్చేసిండు. మా బాబాయ్ కూడా 1 మినిట్లో రెడీ అయిపోయాడు. మేమేమో 3-4 అవర్స్ పట్టింది మా పిన్నికి. మా బాబాయ్ అయితే 1 మినిట్లో రెడీ అయిపోయాడు. అప్పుడే వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ కూడా వచ్చారు. నాకు కాంపిటీషన్ అన్నట్టు నేను వీడియోస్ తీస్తుంటే కూడా తను కూడా వీడియోస్ తీశారు. సో ఇద్దరం కలిసి వీడియోస్ తీసాము పిన్ని వాళ్ళవి. అంటే ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ రావు. 25th యానివర్సరీ అని అంటే ఇయర్ పెరుగుతుంది కాబట్టి సో ఆ మెమొరీస్ని మేము మంచిగా క్యాప్చర్ చేయాలి, వాళ్ళకి మంచి మెమొరీస్ ఫొటోస్ వీడియోస్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాము. అందుకే నేను ఎక్కువగా కనిపించట్లేదు ఈ వీడియోలో, వాళ్ళవే తీశాను మొత్తం. సో లాస్ట్కి అయితే నేను కూడా రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్కి వచ్చేసాము. ఈ ఫంక్షన్ హాల్ ఇక్కడ వీళ్ళందరూ కలిసి అరేంజ్ చేసుకున్నారు అన్నట్టు. ఏం జరిగినా ఎవరి ఇంట్లో ఈ ఫంక్షన్ హాల్లోనే చేసుకుంటారు. మేము రాకముందే అందరూ వచ్చేసారు. ఫంక్షన్ హాల్కి ఎంట్రీ మాత్రం మస్తు ఉండాలని చెప్పేసి నేను మా చెల్లి మొత్తం ఫ్లవర్స్ అన్నీ గ్యాదర్ చేసేసి ఫ్లవర్స్తో ఎంట్రీ ఇచ్చాము వాళ్ళకి. అంటే మా పిన్ని ఆ ఏజ్లో చేసుకోలేకపోయినా అన్ని కోరికల్ని మేము తీర్చేసాము. తనకి ఎలా కావాలి ఏంటి అని మాకు ముందే చెప్పేసింది. సో అన్నీ గుర్తుంచుకొని అన్నిటినీ ఫుల్ఫిల్ చేసి తననైతే చాలా అంటే చాలా హ్యాపీ చేసాము మేము. అలా ఎంట్రీ కూడా తనే గెలవాలి అని చెప్పేసింది. సో అందుకే ఎంట్రీ కూడా అలా ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత మేము రాకముందే అందరు వచ్చేసారు కాబట్టి అందరు వెయిట్ చేస్తున్నారు మా కోసమే. ఈ ఫంక్షన్ హాల్ అనేది వాళ్ళు అందరూ కలిసి తీసుకున్నారు కాబట్టి ఫ్రీ, మనకు ఎంతసేపు ఉన్నా కూడా మనది అనే ఫీలింగ్తోనే ఉన్నాం కాబట్టి. సో వచ్చేసరికి అంత డెకరేషన్ వాళ్ళే చేసేసి వాళ్ళే రెడీ చేశారు. మేము జస్ట్ అన్నీ పంపించాము, దండలు, రింగ్. సో మొత్తం రిసెప్షన్ ఆర్ పెళ్ళి ఎలా జరుగుతుందో అలా ఫుల్ఫిల్ చేసాము. వాళ్ళ లైఫ్లో ఒక మంచి మూమెంట్గా ఇచ్చేసాము మేము అందరం కలిసి వాళ్ళకి. సో అలా స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి ఫంక్షన్. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఐం సరస్వత్యే నమో నమః. ఆగు ఆగు ఆప. అవును అగ్నేయ శూన్య సేమార్పయేందావతి ముపజిభావ అయం మూర్ధావరిష్వస్య ఉత్తమ స్వగాస్తు. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతామృతం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయు కీర్తం ప్రకాంతతో భాగదేవేనైవేనం నరేతి బ్రాహ్మణ పౌరుషే ఉత్తరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వో దేవతాం వితరతి యావత్ వివేనేనవి సా సర్వనేనవి బ్రాహ్మణే వసతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో నమస్కుర్యాః కీర్తయే దేదాయేవ దేవతాస్మినాది పర్యాప్తరంతరాయాయ సర్వస్వమేత్రాత్త ఉత్తమ భవనభవతి సర్వస్యాప్తే సర్వస్వదిత్తే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతమితి శతం దీర్ఘమాయుః
ఓసదయ సగం ఓసదయ ఓసదయ సంవదంతే వదంతే సారాజ్ఞే రాజ్ఞే యస్మై కరోతి కరోతి యస్మై కరోతి తగుం రాజం పారామసి 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 రాజం రాజం పారామసి పారామసి ఏ ఎంగేజ్మెంట్ అయింది పారామసి ఓసదయ సగం సం ఓసదయ ఓసదయ సంవదంతే